ఈరోజు మేము బీసీ నవచైతన్య వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ యొక్క అర్జీలు బీసీల సమస్యలపై అర్జీలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ అర్జీ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్పొరేషన్లు కానీ అలాగే జ్యుడిషియరీలో కూడా 50% రిజర్వేషన్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటి డిమాండ్. ఇక రెండవది, కేంద్రంలో రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మేము రెండవ డిమాండ్ చేస్తున్నాం. మూడవ డిమాండ్, బీసీ విద్యార్థులు చదువుకునే పిల్లలకు కనీస సౌకర్యాలు లేక అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే ఆ బీసీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. హాస్టల్లో కూడా మెరుగైన వస్తువులు కల్పించాలి. ఇక నాలుగవది, బీసీలకు ఇందాకనే చెప్పాను నేను, నామినేట్ పోస్టులు కానీ విద్యలో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ చట్టసభల్లో కానీ అలాగే జ్యుడిషియరీలో కూడా 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఐదవది, ఇల్లు లేని ప్రతి బీసీ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా మీరే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదు, మేము అందరికీ ఇల్లు ఇస్తామని. అందుకే చెప్తున్నాం, 142 బీసీ కులాలలో ప్రతి ఇల్లు లేని కుటుంబానికి 3 సెంట్లు స్థలంలో ప్రభుత్వమే ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని ఐదో డిమాండ్. ఇక ఆరో డిమాండ్ అయితే ముఖ్యంగా చేనేత కార్మికులు 18 కులాల చేనేతలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు. కానీ చేనేతలకు ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా తీవ్రమైన అన్యాయం చేసింది. అందుకే ముఖ్యమంత్రి గారు గత ఆగస్టులో చేనేత దినోత్సవాన్ని ప్రకటించారు. చేనేతలకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని, ఖచ్చితంగా 25,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. అలాగే చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ అమలు కాల. ఇమ్మీడియట్లుగా వచ్చే నెల నుంచే చేనేతలకు ఈ 200 యూనిట్లు కూడా ఉచిత విద్యుత్ అమలు చేయాలి. చేనేతలకు 25,000 రూపాయలు సహాయం కూడా అందించాలని డిమాండ్ చేస్తూ ఈ మా చేనేత జాతీయ చేనేత ఐక్యవేదిక కావచ్చు, లేదా ఇప్పుడు ఈ బీసీ నవచైతన్య వేదిక బీసీ సంఘంతో పాటు రాష్ట్రంలో అనేక సంఘాలు కూడా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డాం. ఈ బీసీల ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై బీసీ.